మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. ఇది మా ఫస్ట్ వీడియో అనమాట. నాతో పాటు మా తమ్ముడు కూడా ఆడతాడు. లోడ్ అవుతుంది. సో మీరు ఇట్లా రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైక్రోసాఫ్ట్ నుంచి లాగిన్ అయితే మీరు మల్టీప్లేయర్ ఆడచ్చు. ఇక్కడ నా క్యారెక్టర్ స్టార్టింగ్ అయితే స్టీవన్ వచ్చింది. టెర్సారా అని ఇచ్చిన యూజర్ నేమ్ వాళ్ళే సజెస్ట్ చేసిరు. సో నేను ఇక అలాగే క్రియేట్ చేసుకున్నా, అది మళ్ళీ చేంజ్ చేయరాదు. సో ఇక అలాగే ఆడుతున్నా. మీరు మైన్క్రాఫ్ట్లో సింగిల్ ప్లేయర్ ఆడాలనుకుంటే డైరెక్ట్ ప్లే కొట్టేసి క్రియేట్ వాళ్ళు కొట్టేసి ఆడచ్చు. ఒకవేళ మీరు మల్టీప్లేయర్ ఆడాలనుకుంటే మీకు ఇలా ఒక ఫ్రెండ్ ఉండాలి. మైన్క్రాఫ్ట్ ఒరిజినల్ మైన్క్రాఫ్ట్ ఉంటేనే వస్తుంది అనమాట. ఇలా ఫ్యూచర్లో చూసుకుంటే మా తమ్ముడు ఆన్లైన్లో ఉన్నాడు. క్రియేట్ న్యూ వరల్డ్ కొట్టేసినాం. క్రియేట్ న్యూ వరల్డ్ సర్వైవల్. వరల్డ్ పేరు కాదు, ఫర్ అవర్ వ్యూవర్స్. ఓకే, ఇది మొబైల్ డేటాతో ఉంటుంది అనమాట. మీరు మొబైల్ డేటా ఆన్ చేస్తేనే మనం మల్టీప్లేయర్ ఆడచ్చు. సో ఇక్కడ చూడండి, మల్టీప్లేయర్, ఫ్రెండ్స్, మెంబర్స్, అలా ఇక్కడ చూపించినట్టు మీరు సెట్టింగ్స్ పెట్టుకుంటే మీకు ఫ్రెండ్స్తో ఆడచ్చు మల్టీప్లేయర్. చూడండి మంచిగా. మల్టీప్లేయర్ గేమ్ ఆన్లో పెట్టుకోవాలి. సెట్టింగ్స్ ఫ్రెండ్స్ పెట్టుకోవాలి. డిఫికల్ట్ ప్లేయర్ పర్మిషన్స్ మెంబర్ పెట్టుకోవాలి. మిగతా అన్నీ ఇవి ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం క్రియేట్ అని కొట్టేసినాం కదా, లోడింగ్ వచ్చేసాం. సో మన వరల్డ్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. మన వరల్డ్ వచ్చేసాం. ఇప్పుడు మా తమ్ముని ఇన్వైట్ చేయడం. ఇక్కడ మీకు మీద కనపడుతున్న త్రీ లైన్స్ ఉంది చూడు, అది కొట్టాలి. ఇక్కడ సోషల్లో మా తమ్ముడు ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నట్టు చూపించింది. సోషల్ కొట్టాలి. ఇక్కడ ఇన్వైట్ టు ప్లే అని ఉంది చూడండి, అక్కడ కొట్టేసి ఇక్కడ టిక్ చేసి సెండ్ ఇన్విటేషన్ అని కొట్టాలి. అక్కడ మా తమ్ముడికి ఇన్విటేషన్ వెళ్ళిపోతుంది. మా తమ్ముడు గేమ్లోకి ఇంట్రెస్ట్. ఇవి కాసేపు అయినాక ఇప్పుడు మా తమ్ముడు వచ్చేస్తాడు. అంతలో మనం చూడండి, మా తమ్ముడు వచ్చేసాడు. మన దగ్గర ఇంక ఎమోట్స్ ఏం లేవు. మీరు వచ్చేసింది కదా. చూడండి, ఇక్కడ వుడెన్ ప్లాంక్స్ చేసుకోవాలి. మనకు వుడ్తో అంత పని ఉండదు కాబట్టి వుడెన్ ప్లాంక్స్ చేసుకోవాలి. ఒకటి క్రాఫ్టింగ్ టేబుల్, దాన్ని స్టిక్స్, క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ వేసేసి ఇప్పుడు మనం క్రాఫ్ట్ చేయాలి. ఇలా స్వర్డ్స్, ఒక 2 స్వర్డ్స్, 2 పికాక్స్, ఒక యాక్స్ చాలు. ఇవి అంతే. ప్రజెంట్ అయితే ఇవి చాలు. ఇప్పుడు మనం వేరే ఏమన్నా చెట్లు కూడా, ఇక్కడ మా తమ్ముడు కూడా స్వర్డ్స్ చేసేస్తాడు.
లేకపోతే సడన్గా ఏదైనా మాబ్ వచ్చింది కాలానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ లైన్ మీద కనిపిస్తున్నాయి ఇక్కడ బ్లూ బ్లూ డాట్లే, అది మా తమ్ముడు అన్నమాట. మా తమ్ముడు ఏంటి డైరెక్ట్ ఆ డాట్ తీసుకు మనం వెళ్తే మా తమ్ముడు దగ్గరికి మీ ప్లేయర్, మీ సెకండ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు అన్నమాట. ఇప్పుడు అర్జెంటుగా మీరు ఒక 3 షీప్స్ని కనిపెట్టాలి. అక్కడ ఏదో షీప్ వెళ్ళిందట, పిలుస్తున్నాడు, వెళ్దాం. నాకు తెలియకుండా 3 షీప్స్ మనకి ఇప్పుడు షీప్స్ కావాలి. మనకి బీఫ్ అనేది వచ్చేసి మా తమ్ముడు బెడ్ చేసుకున్నాడు. షీప్స్ అయితే దొరకలేదు ఒక్కటి కూడా. షీప్ కూడా దొరకలేదు. మనకి షీప్ ఎక్కడ దొరకాలి? ఆరా నాకు కొన్ని షీప్స్ని పెట్టు. మనకి చికెన్ ఉంది, చికెన్ అలాగే అయిపోయింది. మనకి చికెన్ వచ్చేసింది. షీప్స్ అనేది అన్నమాట. నీకెందుకు దొరికినాయి మరి, నాకెందుకు దొరుకుతుంది? ఎక్కడోనే అంటుంది, నీ దగ్గర ఇక్కడెక్కడో మే అది ఎక్కడ అన్నది. సౌండ్ ఏమవుతుంది అది. డ్యూడ్ ఒక్క అయితే మాప్ ప్రాసెస్ ఉంటుంది. అందుకే మీదికి ఎక్కేది. ఇక్కడ ఒక చిన్న మేకపిల్లు, దాని తల్లి మనకి ఊళ్ళు రాదులే, మనకి ఏం రాదు, మనకి మావానికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయిపోయింది అనమాట. జాయిన్ అయ్యాను. ఇప్పుడు షీప్ దొరకాలి. 3 షీప్స్ ఒక్కటి కాదు.
ఇక్కడ నుంచి పడితే కథమే మన పని. చూసారా? నెమ్మదిగా దిగి. Oh my God. ఇక్కడ వాటర్ మిలన్స్ ఉన్నాయి. వాటర్ మిలన్స్ మనకు అన్నీ దొరుకుతున్నాయి. సీడ్స్ తప్ప. ఓ నైట్ అయిపోయింది. నా దగ్గరికి రా. ఎక్కడున్నావు? ఇక్కడ మనకి బ్యాంబూ అవుతుంది. అక్కడ మైనింగ్ చేస్తుందట, మనం కూడా వెళ్దాం. ఇక్కడ హే నాకు ఒక షీప్ దొరికింది. ఇక్కడ క్రికెట్ అయిపోయింది అనమాట. తమ్ముడైతే లోపల మైన్ చేసేసిండు. మనం కూడా కాస్త మైనింగ్ చేద్దాం. ఈ స్టోన్ మనకు కూడా స్టోన్ కావాలి. ఫైనాన్స్ చేసుకుంటే మనకి చార్కోల్ వస్తుంది. చార్కోల్ తోటి మన ఇప్పుడు మనం ఈ క్రాఫ్టింగ్ టేబుల్ని క్రియేట్ చేసుకొని ఫైనాన్స్ ఇంకా కావాలి. ఓకే, వచ్చేసి ఇంకా కావాలి. ఎవరు కనబడతలేరు ఇక్కడ నాకు. ఫిలిమ్స్ వచ్చేసింది అనమాట. ఇదిగోండి ఫార్నాన్స్ ఇక్కడ వేసి ఫ్యూల్కి మనం ఇదిగో ఇది సాప్లింగ్ వేస్తే మీద వుడ్ వేద్దాం. చార్కోల్ వస్తుంది మనకి. చార్కోల్స్ చార్కోల్ వస్తుంది. టక్కన కానీ రా బాబు. మళ్ళీ మనం క్రాఫ్టింగ్ టేబుల్కి వెళ్ళి ఇదిగోండి మనకి ఇక్కడ ఒక క్యాంప్ ఫైర్ వచ్చేసింది అనమాట. ఇది మనం ఇక్కడ వేద్దాం. ఓకే, వెరీ గుడ్. మనకి ఇక్కడ లైటింగ్ అయితే వచ్చేసింది. టార్చెస్ ఏమైనా వేయచ్చు చూద్దామా. ఇంకా మనకి టార్చ్ రాదు. ఫ్లింట్ అండ్ స్టీల్ కావాలి. ఇంకా మనకి ఐరన్ చెస్ట్ ఉంది, స్టిక్స్ ఉన్నాయి, బెడ్ కావాలంటే ఇంకా మనకి టూల్స్ కావాలి. మనకి ఒకటే ఉంది. ఇప్పుడు మనం మార్నింగ్ అయ్యేదాకా ఇందులోనే ఉండాలి. మీకు ఒకవేళ బెడ్ దొరికితే పండుకోవచ్చు. మా బ్రో దగ్గర బెడ్ ఉంది. మా బ్రో బెడ్ వేసుకొని అనుకుంటారు. మీద మాల్స్ ఉన్నాయి. ఆ మీల్స్ మొత్తం క్లోజ్ చేసేద్దాం.
మీద క్లోజ్ చేసేసిన. మా బ్రో దగ్గర బెడ్ ఉంది, బెడ్ వేసుకొని పండుకున్నాడు. చూడండి ఎంత ముద్దుగా పండుకున్నాడు. నేను పండుకున్నాను. ఎక్కడైతే బెడ్ వేసుకొని పండుకుంటామో అక్కడ రీస్పాన్ పాయింట్ సెట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం ఇక్కడే తీసుకోవాలి. ఇలా సర్వైవ్ కావాలి. సో మనకి బెడ్ ఒకవేళ మనకి బెడ్ లేదనుకో మైండ్ చేసుకొని లోపల ఇలాగే ఉండాలి మార్నింగ్ అయ్యేదాకా. మార్నింగ్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఒక చిన్న వుడెన్ ప్లాంక్స్ ఉన్నాయి. మా బ్రోకి అయితే వుడెన్ ప్లాంక్స్ కావాలట. మా బ్రోని కొట్టేశా. లేలో తీసేసుకున్నాడు వుడెన్ ప్లాంక్స్. ఎందుకు ఏం చేస్తాడో తెలియదు కానీ వుడెన్ ప్లాంక్స్ అయితే కావాలన్నాడు, తీసుకున్నాడు. ఇంకా చీకటి ఉంది, చీకటి చీకటి. మన దగ్గర అయితే ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. తినడానికి 4 వస్తువులు ఉన్నాయి. వాటర్ ఎండాకాలం చల్లగా వాటర్ మిలన్. కడుపు చల్లగా అయిపోయింది. హంగర్ అయితే ఫుల్ అయిపోయింది. మీద చూడవచ్చు రైట్ సైడ్ మీద మళ్ళీ తగ్గుతుంది. కానీ మన లైఫ్ అనేది పెరుగుతుంది. చూడండి మీరు, ఇలా ఫుడ్ మనకి ఎక్కువ ఉంటే మన లైఫ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. మన కడుపు నిండిపోయింది. బేవులో వచ్చేస్తుంది. బేవ్ అంటుండు వాడు. చూడండి మన హార్ట్స్ మాత్రం టోటల్గా పెరిగిపోతున్నాయి. వచ్చేసాం. హార్ట్స్ టోటల్గా పెరిగిపోయినాయి. ఫుడ్ కూడా మనకు ఫుడ్ ఉంది. ఎక్కడ అంటుంది, నాకు భయం అవుతుంది. ఫర్నాన్స్ ఫ్లింట్ని కింద వేయవచ్చా, వేయరాదు. మీద వేయచ్చా, వేయచ్చు. చూద్దాం ఫ్లింట్ తోటి ఏమొస్తుంది. ఏం రాదు. ఇక్కడ మావాడు ఇక్కడ మొత్తం మైనింగ్ ఎత్తుంది. మనకి ఐరన్ కూడా ఇలా స్టోన్ మైన్ చేస్తున్నప్పుడు స్టోనింగ్ కూడా తెల్లారి ఇప్పుడైతే టక్కన తెల్లారి పండుకుంటే టక్కన తెల్లారి అయిపోతుంది అన్నమాట. ఒకటి ఒకటి రెండు ఒకటి ఉన్నాయి కదా, చార్కోల్ ఉంది. స్టిక్స్ తయారు చేసుకున్నామని
ఇక టార్చ్ మనకి వస్తాయి. ఎంజాయ్ టార్చ్. దీన్ని చూడండి. నడు ప్యాకప్. ఉండని బెడ్ అదా బెడ్ తీసుకొచ్చుకుంటావా ఉంచుకుంటావా? నువ్వు వేసుకుంటారా మనకి లాగుతుంది అన్నమాట. చాలు మనం వచ్చేసాం. వేసేద్దామని చూస్తాం. మన స్వడుతో వేసేద్దాం దాన్ని. ఎక్కడ ఉన్నది? మా దాని దెబ్బకి తెచ్చేయండి. ఎక్కడి నుంచి ఉన్నాయి. మా తమ్ముని అని నాకు వచ్చేసినాయి. హే నన్ను కూడా వేసేసిండు వాడు. నేను ఎక్కడో స్పాన్ అయినా మళ్ళీ మళ్ళీ మనం షర్ట్ పోయినాయి ఇంకెక్కడి ఎట్లుంటాయి ఇవి చూడండి. వచ్చేసినాయి కథం. ఇప్పుడు మనం ఏదో కర్ర మేక ఇచ్చాడు. మేకలు బాగానే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి ఆ మేకలు? మేక ఎక్కడ ఉన్నాయి చెప్తా మేరీ బ్లాక్ మై బ్లాకీ వైట్ ఉంది. క్రాఫ్టింగ్ టేబుల్ స్టిక్స్ కథం. క్రాఫ్టింగ్ టేబుల్ ఒక స్వడ్ పట్టు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఒక స్వడ్ పట్టేసి వేసేసినాం. ఇంకేదో మేకాలు మిగతా మేకలు మిగతా మేకలు. ఓకే ఇంకో స్వడ్ ఒక పికాక్స్ కథం అయిపోయిందిగా. దీన్ని స్వడ్తో పాటు ఇవి మేక అక్కడ ఒకటి ఉంది.
పద వేసిద్దాం. మనకి బెడ్ కన్ఫామ్. ఈ పని అయిపోయిందిరా బుచ్చికి. రెండు ఊళ్ళు అయితే వచ్చేసినాయి. ఇంకొక్కటే మనకి ఒక్కటే కావాలి. ఇంకా మనం ఒక డిఫరెంట్ ఇక్కడ మనకు ఒక్క షీట్ దొరికితే సెట్, లైఫ్ సెట్ అయిపోతుంది. ఒక్కటే షీట్. ఇక్కడ షీట్ లేదు కానీ ఏదో దీనికి ఎక్కువ చూడ. వావ్, ఇదే తీసుకోవచ్చుంది. వాట్ హ్యాపెన్? పద వాట్ హ్యాపెన్? ఇది ఎటో తిప్పుతుంది. హట్ వచ్చే నాతో రాకపోను. దాన్ని వేసేస్తే ఏమవుతుంది చూద్దాం. ఏం రాలేదు తన నుంచి. సూపర్ ర్యాక్ సాంగ్ వచ్చింది. వాడు ఇక్కడనే ఉన్నాడు. ఏమున్నాయి అసలు సీట్స్ అవి. సీట్ కావాలి. ఓ మై గాడ్, అండర్ మ్యాన్. దాని కళ్ళల్లో కనిపెట్టి చూడద్దు, లేకపోతే అది మన నేసేస్తుంది. మార్నింగ్ దూలా కాస్త ఎక్కువ, బాగా ఎక్కువ. దాన్ని గెలుపుతుంది వెళ్ళి. అయిపోయింది, మా ఓన్ పని అయిపోయింది. చెప్పిన అద్రా నాని చిన్న బోందం అని బాగా చెప్పా. ఇక్కడ బ్రౌన్ షీప్ అయితే వచ్చేసి 3 ఊల్స్, ఒక డే కావాలి ఇప్పుడు మనకి. అక్కడ ఇంకొకటి ఉన్నట్టుంది. ఇదా ఇందాక మీ ఫ్రెండ్ దీని నుంచి అయితే మనకి ఇద్దరు వస్తుంది. మనకి ఇప్పుడు దయ్యేలా చెప్తారా బాబు. ఓ మై గాడ్, పడితే ఏంలే. ఇది గొడ్డి పింక్ డై అయితే ఇంకొక 2 పింక్ డై కావాలి. చెట్లు ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉంటాయి. చెట్లు పింక్ కలర్ చెట్లు, ఏదో ఒక కలర్ చెట్లు కావాలి మనకి, ఫ్లవర్ చెట్స్. ఇక్కడ రెడ్ ఉంది, రెడ్ బాగుంది. రెడ్ బెడ్ అయితే మనకి ఇక్కడ క్రాఫ్టింగ్ 3 డైలీ అయ్యి. ఇప్పుడు రెడ్ కలర్ బెడ్ కావాలంటే రెడ్ డై కావాలి. ఊలేదు మన ఊరిని ఇది. కథ 3 ఊల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనకి రెడ్ కలర్ బెడ్ వచ్చేసింది. వావ్, ఇది కౌ. దీన్ని వేసేస్తే మనకి ఎదురు వస్తుంది. ఎండాకాలం సడవే దగ్గర నా దగ్గర ఉన్నట్టుంది. ఓలేదు, చనిపోయినా కదా అప్పుడు. లేదు పో, అది దాన్ని కొట్టేట్లా అనుకో, అర్థమయ్యా మీకు. కానీ చూపిస్తాను, పెడితే దాని కళ్ళల్లో ఎర్రగా అయిపోయి మన మీదకి వచ్చేస్తుంది.
మాత్రం మాటతోటే అది ఫైట్ అటాక్ చేస్తే వాటి మీదకి సూపర్గా ఫైట్ చేస్తుంది. అది ఇంకొక ఇలా వచ్చేసింది. హే బ్రో డ్యూడ్ హే డ్యూడ్ మీ దగ్గర ఊలు ఉందా? ఊలు రూపాయి కూడా లేదట మా దగ్గర పాపం. ఊలు ఇచ్చేసిన. ఇంకా మనం ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. తొందరగా ఎత్తుక్కోను. ఈవినింగ్ అయిపోతుంది. స్వర్డే ఇక్కడ చెట్లు ఉన్నాయి, చెట్లతోటి స్వర్డ్స్ తయారు చేసుకో. వెళ్ళాలి మా డ్యూడ్ దగ్గర. తీసుకో కానీ చేసేయి. నా దగ్గర టార్చ్ లేవు. పదా స్టోన్ ఇచ్చేసా నాకు. ఇవ్వమంటే తీసుకుంటారండి. ఓకే సూపర్, వెరీ గుడ్. క్రాఫ్టింగ్ టేబుల్ వేసి ఇంకా కావాలి. నాకు ఇక స్టోన్. ఓకే సూపర్. ఇప్పుడు మనకి ఫర్నాన్స్ వస్తుంది. ఫర్నాన్స్ వచ్చింది. ఫర్నాన్స్ని దీని మీద వేద్దామా? ఓకే దీని పక్కకి వేద్దాం. లేజర్ దీని మీద ఏం వేద్దాం? ఓకే ఒక చార్కోల్ వస్తుంది. దీన్ని ఫ్యూల్ లెక్క కూడా వాడచ్చా? సూపర్. అయితే ఇది మనం దేనికి అవసరం ఉంటుంది అనుకున్నాం, కానీ ఫ్యూల్లా కూడా వాడచ్చు. మంచి పని చేసి. 3 చార్కోల్స్ అయితే అయినాయి అనమాట మనకి. ఇప్పుడు ఒక టార్చ్ వేసుకుంటే అయిపోతుంది. ఓ షెట్. అవును స్టిక్స్. మా వాళ్ళ దగ్గర చాలా స్టిక్స్ ఉంటున్నాయి. తీసేసిన ఒకసారి స్టిక్స్. ఇది టార్చ్ 12 వస్తాయి మనకి. 12 టార్చెస్ ఒక్కటి వేస్తే చాలు, మొత్తం వెలుతురు వచ్చేసింది. మోడ్ పికాక్స్ తోటి తప్పు. అక్కడ బెడ్ లేదు. చూడండి బ్రో, ఇలా అనమాట. ఇద్దరి దగ్గర బెడ్స్ ఉంటే మనం
ఈజీగా నైట్ని స్కిప్ చేయొచ్చు, అంటే ఎంతసేపు ఉండాల్సిన అవసరం లేదు. ఇలా పండుకొని లేవడమే. సో అలా నైట్ని స్కిప్ చేయొచ్చు మనం. కానీ బ్రో దగ్గర బెడ్ లేదు కాబట్టి మనకి ఇప్పుడు అవ్వట్లేదు. ఇందాక నా దగ్గర లేదు, ఇప్పుడు బ్రో దగ్గర లేదు బెడ్. సో ఇలా అనమాట. చూడండి మూన్. ఇవాళ మూన్ హాఫ్ మూన్ అనమాట. రౌండ్ ఉంది ప్లస్ హాఫ్ ఉంది. ఓకే, వెళ్తుంది టాటా, బై 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 బై. వెళ్ళు 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 వెళ్ళు. ఏంట్రా ఇంతసేపు వేసుకోండి. వెళ్తుంది ఇంకా టైం పడుతుంది. కాస్త స్పీడ్గానే వెళ్తుంది. గోయింగ్ 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 గోయింగ్. మాడ్ ఏం చేస్తుండే? డైరెక్ట్ ఇక్కడ పెద్ద రూమే చేసేసింది కదా. షెట్, అందులో నుంచి ఏం కనబడతాను? ఉండనేటి వీడ మీద క్లోజ్ చేసేద్దాం. అక్కడ కిటికీ ఉందట. ఓకే, ఇక్కడ నుంచి చూద్దాం మనం. వావ్, ఇదేంటి? ఇది కూడా తీసేయి. రావు. వావ్, ఎంత బాగుంది సీన్. అది అక్కడ నుంచి ఒక జాంబీ వస్తుంది చూడండి, అక్కడ తిరుగుతుంది. డ్యూడ్, ఇక్కడికి ఎందుకు వస్తుందిలే. నాకు హంగర్ అవుతుంది. పికాక్స్లు నా దగ్గర లేవురా. స్టిక్స్ ఉన్నాయి, తీసుకో. ఎంజాయ్ విత్ యువర్ స్టిక్స్. స్టోన్ పికాక్స్ అయితే తీసుకుందాం. ఒక 4 మెల్లమాడు స్టోన్ పికాక్స్ వేసుకొని. మార్నింగ్ అవుతలేదు ఇంకా. మార్నింగ్ మార్నింగ్ కా 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 కా. ఏంద్రా బాబు ఇంతసేపు తీసుకుంటాను మార్నింగ్ ఆడడానికి. ఇక్కడనే ఉన్నాం మనం డైలీ. ఇక్కడ ఎట్లున్నాను ఉంటాను అంటూ బాగాలేదు. ఇక్కడ బయట కట్టుకుంటే క్రీపర్స్ తోటి పోయినసారి కూడా చాలా బిగ్ డ్యామేజ్ అయిపోయింది. ఫస్ట్ అక్కడ గోల్డెన్ ఆర్మర్ వేసుకొని ఒక జాంబీ చూడండి. అక్కడక్కడ గోల్డెన్ ఆర్మర్ పోతుంది. దాన్ని మార్నింగ్ అవగానే వేసేద్దాం. మనకు గోల్డ్ అయితే రాదు. ఎందుకు రాదు? దాన్ని వేసేస్తే గోల్డెన్ ఆర్మర్ వస్తుంది. దాన్ని వేసేద్దాం. ఇది ఇవాళ మనకి అదే బోని అక్కడ ఉంది చూడండి, అది అటు వెళ్ళింది. మార్నింగ్ టక్కన దాన్ని వేసేస్తా పోయి. వాడు ఏం చేస్తాండి ఇక? ఏందిరా ఇదే? షట్ డ్యామ్. బెడ్ని గాల్లో వేసాడు. ఏందా ఇదే? బెడ్ ఈజ్ ఆబ్స్ట్రాక్ట్ కూడా అంటాను నేను. మెల్లగా 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 దీన్ని వేసేసా. ఇప్పుడు దీన్ని వేసేస్తే బెడ్ గాలి ఉంటుందా, కింద పడుతుందా? షెట్, మావాడు బెడ్ని తీసుకున్నాడు. ఓకే పోనీ. ఇప్పుడు నా కిటికీ ఎట్లా అందుతుంది? వేస్ట్. ఇక్కడ ఒకటి. ఇప్పుడు కిటికీ అందుతుంది. నేను అసలు పొట్టుకున్నా. 3 నుంచి వచ్చింది. మార్నింగ్ అయిపోయింది. వావ్, మూడు పోతుంది పోతుంది పోతుంది. మార్నింగ్ అవుతుంది. చలో మళ్ళీ మన వేటకి వెళ్దాం.
ఇంకా పొద్దున కాలే, కాస్త టైం పడుతుంది పొద్దున కావడానికి. బయట ఇంకా మాప్స్ అట్నే తిరుగుతాయి. ఏయ్ ఎవర్రా వీడు? ఏయ్ కొడతా మళ్ళా. దొబ్బాయి. చాలా ఇప్పుడు ఇక అంటేనేమో మూలకు పోయి ఏడుతావు మళ్ళా. చూడు పొద్దున అయిపోయింది బ్రో. వాడు ఆడనే ఉన్నాడు. క్రీపర్తో వచ్చింది. ఈడ వర్ర వీడు. ఇటే వచ్చేసిండు. దా కేసు వీడినే ఉన్నాడు. గోల్డ్ చచ్చాడు నా కొడుకు. ఓ షట్. మనం చెప్పింది నార్మల్ స్లోడ్తో కాబట్టి మనకు ఆరోగ్యం రాలేదు. రైలు మీద ఉంది. అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఏం లేదు. వా సో ఇలా అంటే బ్రో, ఇలా మీరు ఒకవేళ బెడ్ చేసుకుంటే నైట్ కాగానే ఈజీగా నైట్ని స్కిప్ చేయవచ్చు. ఇలా మీరు సర్వైవ్ కావాలన్నమాట. సో ఇలా మీరు మల్టీప్లేయర్ కూడా ఇలా ఆడవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బై బాయ్.